వెల్కమ్ టు ఏవా మీడియా. దిస్ ఈజ్ నాని. సోషల్ మీడియాలో బాసింగ్ బలాలు సాంగ్ చేశాడు కదా, ఉత్తా చేతులు సాంగ్. అతడు ఈశ్వర్ సాయి అనమాట. సో అతడి మొత్తం ఇప్పుడు అతనే ఉన్నాడు. ఏంటి అంటే మనోడికి కొంచెం ఫేమ్ రాగానే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కానీ ఇట్లాంటి ఫేమ్ వచ్చిన వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరకడం స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం సొసైటీ అట్లా తయారైంది. దాని గురించి ఏం చెప్తాను కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయితే అసలు ఏం జరిగింది మొత్తం సోషల్ మీడియాలో తన ఫోటోలు తన వీడియోలో వైరల్ అవుతున్నాయి. నైట్ మిడ్ నైట్ రెడ్ హ్యాండెడ్గా ఈశ్వర్ సాయికి యాక్చువల్లీ పెళ్ళయింది. ఒక బాబు 7 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. అయినా కూడా ఎప్పటి నుంచో మాధురి రాథోడ్ అని ఒక ఆమె ఉంది. ఆమె కూడా చాలా క్వైట్ ఫేమస్ అనమాట సోషల్ మీడియాలో. ఫోక్ సాంగ్స్ వీళ్ళిద్దరూ ముఖ్యంగా ఫోక్ ఇండస్ట్రీ. సో చాలా ఫేమస్. రీసెంట్గా బాసింగ్ బలాలు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. సో అందులో ఈశ్వర్ సాయి మెయిన్ లీడ్ కదా. సో చాలా ఫేమస్ అయిపోయాడు. అంతకుముందు కూడా ఫోక్ సాంగ్స్ చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరు మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి కలిసి చేసిన సాంగ్స్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఇది ప్రమీల సాంగ్ ఒకటి, రాత్రి రాత్రి సాంగ్ ఒకటి. సో ఇవి చాలా యూట్యూబ్లో దాదాపు ఒక 50 మిలియన్ దాటిపోయిన వ్యూస్ ఉన్నాయి ఇవన్నీ. సో వీటి ద్వారా చాలా ఫేమస్ అయిపోయారు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా మాధురి రాథోడ్ వచ్చి వాళ్ళ భార్యతో మాట్లాడడం, ఇవన్నీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ జెన్యున్గా కలుస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ జరుగుతూనే ఉంది. బట్ వాళ్ళ వైఫ్కి ఎప్పుడు డౌట్ వచ్చిందో తెలియదు, మరి ఎలా పట్టుకుందో తెలియదు. రెడ్ హ్యాండెడ్గా మిడ్ నైట్ వాళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉండగానే డైరెక్ట్గా వీడియో తీసేసుకొని వెళ్ళిపోయి పట్టేసుకుంది. సో ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. నెటిజన్స్ కూడా వాళ్ళు ఒపీనియన్స్ పెడుతున్నారు. కొంచెం ఫేమస్ అయితే చాలు ఈ విధంగా చేయడము, కళ్ళు నెత్తికెక్కి ఇట్లా బిహేవ్ చేస్తుంటారు అని చెప్పేసి. యాక్చువల్లీ వీళ్ళిద్దరికి టిక్టాక్ టైంలోనే రిలేషన్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ విడిపోయారు. మళ్ళీ ఇతను పెళ్లి చేసుకున్నాడు, మంచిగా నడుస్తుంది. మళ్ళీ మంచిగున్నప్పుడు ఈ విధంగా మళ్ళీ ఫోక్ సాంగ్స్ ద్వారా కలిశారు కదా. సో అక్కడ మళ్ళీ వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు తెలియకుండా మెయింటైన్ చేశారు. తర్వాత సడన్గా వాళ్ళ వైఫ్కి డౌట్ వచ్చింది. ఎలా డౌట్ వచ్చిందో తెలియదు కానీ సో అతను మరి బిహేవియర్ ఎలా దొరికాడో తెలియదు కానీ వాళ్ళ అసిస్టెంట్ ఒక అతను ఉండేవాడంట. ఇద్దరికి అసిస్టెంట్గా వెళ్ళేవాడంట. ఈ ఈశ్వర్ సాయికి అదేవిధంగా ఆమెకి ఇద్దరికి అసిస్టెంట్గా వెళ్ళేవాడు. అతనే మీడియేటర్ అని చెప్పేసి చెప్తున్నారు. అతని ఫోన్ తీసుకొని బ్యాకప్ కొడితే మొత్తం మెసేజెస్ లిస్ట్ అంతా వచ్చింది. వాళ్ళ చాట్ లిస్ట్ వచ్చింది. మొత్తం అసలు ఇతనే మీడియేటర్గా ఉన్నాడు. అసలు లొకేషన్ కనుక్కొని డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోయారు. వేములవాడ రెడ్డి భవన్లోకి వెళ్ళారంట. రెడ్డి భవన్లో రెడీ హ్యాండెడ్గా దొరికారు. సో అక్కడ అసలు విజువల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అతనేమో వాష్రూమ్లో నుంచి షార్ట్ మీద బయటకు వచ్చాడు. ఆమెకేమో కింద అసలు ప్యాంట్ లేదు. మరీ దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. వీళ్ళకి ఎందుకు కొంచెం ఫేమస్ అవ్వగానే సోషల్ మీడియాలో మరి కళ్ళు నెత్తికెక్కుతాయేమో తెలియదు. మరి ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నార్మల్ పర్సన్స్ కంటే అట్లీస్ట్ మీకు సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది చేసినా అది పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది. వాళ్ళ భార్య కూడా, అంటే నాకు ఇక్కడ వాళ్ళ భార్యది కూడా కొంచెం తప్పు అనిపించింది. లైక్ తప్పు అంటే వాళ్ళు తప్పు చేశారు, రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత కూడా ఆ వీడియో తీసే పర్సన్ ఆమె అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది. మరి వాళ్ళ సిస్టర్ అనుకుంటా, సిస్టరో లేదా వాళ్ళ ఫ్రెండో తెలియదు. ఆమె అరుస్తూ ఉంది, ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, పెళ్ళైనడు అని తెలియదా నీకు అని చెప్పేసి మొత్తం అమ్మాయిని అతన్ని కొట్టడం జరిగింది. సో వాళ్ళ భార్య మాత్రం చాలా కూల్గా కామ్గా కొంచెం చెప్తూనే మా ఆయన మంచోడు అని చెప్పేసి మాట్లాడుతుంది. లిటరలీ ఇది ఒక్కళ్ళ సైడ్ మిస్టేక్ అయితే అయి ఉండదు. డెఫినెట్లీ ఆయన చిన్నపిల్లగాడు కాదు. ఆయన దొరికిన తర్వాత వాళ్ళ భార్యకి చెప్తున్నాడంట, ఈశ్వర్ సాయి నేనేం తప్పు చేయలేదు, తనే నాతో బాగా ఇట్లా మింగిల్ అవ్వడానికి ట్రై చేసింది, తను నన్ను రెచ్చగొట్టింది, తను నా మీద పడుతుంది అని చెప్పేసి ఇట్లాంటివి మాట్లాడుతున్నాడంట. బేసిక్గా అసలు ఆయన చిన్నపిల్లగాడు కాదు కదా ఇట్లా చాక్లెట్ ఇచ్చి మోసం చేయడానికి. ఒక బాబుకు తండ్రి, ఒక బాబు కూడా అక్కడే ఉన్నాడు, మీరు చూడవచ్చు. బాబు చిన్న బాబు. ఆ బాబుకు తండ్రి అయినా తన మీద నెట్టేస్తున్నాడు. ఏమేమో ఆ మాటలు నమ్మి వాళ్ళ వైఫ్ మా హస్బెండ్కి నేను క్షమించేస్తాను, తను ఫస్ట్ టైం తప్పు చేశాడు. బేసిక్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా తన గురించి నేను కొంచెం ఎంక్వైరీ చేశాను, లైక్ అడగడం జరిగింది. సో చాలా కూల్ అండ్ కామ్గా ఉంటాడు, చాలా డీసెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, చాలా మంచోడు అని అందరూ అదే చెప్తున్నాను. మంచోడు అంటే మంచం కింద దూరినట్టు ఇగో ఇట్లా అయిపోయింది పరిస్థితి. సో మీరు చూసే ఉంటారు రీసెంట్ టైమ్స్లో అక్రమ సంబంధాలు, ఎక్కడ ఏ న్యూస్ చూసినా అక్రమ సంబంధాలే పడుతున్నాయి. అసలు దారుణంగా ఉన్నాయి. ఇంకా చంపేసుకుంటున్నారు. ఈమె రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా మళ్ళీ మా ఆయన నాకు కావాలి, నాకు మంచోడు అనుకున్నప్పుడు
అంత రచ్చ చేసి ఉండకూడదేమో నాకు అనిపించింది. మరీ సోషల్ మీడియాలో పెట్టేసి విపరీతంగా చేసింది. ఇప్పుడు నీకు నీ హస్బెండ్ నీకు కావాలంటే కామ్గా వీడియో తీసుకొని వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకొని ఇంకోసారి చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు ఒక వార్నింగ్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించుకుంటే అయిపోయేది. నీకు కలిసే ఉద్దేశం ఉన్నప్పుడు ఇదంతా చేయకుండా ఉండాల్సింది. రేపు వాళ్ళు కలిసి ఉన్నా కానీ చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఈ విధంగా ఉండలేరు, బేసిక్గా ఉండలేరు. నాకైతే అలా అనిపించింది. బట్ ఏదైనా తప్పే, డెఫినెట్లీ అతను తప్పు చేశాడు. అక్కడ మాట్లాడదామని చెప్పేసి తను కాలర్ పట్టుకొని బయటికి రావడము, కొట్టడము అతన్ని క్లియర్గా వీడియోలో తెలుస్తుంది. ఆమె బిహేవియర్ కానీ, ఇప్పుడు ఆమె మాధురి రాథోడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి చాలా ఫోక్ సాంగ్ చేశాడు. చాలా మంచి పేరు ఫోక్ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరిది ఒక మంచి పేరు, ఒక గుర్తింపు ఉన్న పేరు అయింది. బట్ ఈ టైంలో ఇట్లా చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ నాశనం చేసుకోవడమే అవుతుంది. కొంచెం ఫేమ్ రాగానే, కొంచెం లైక్ మనీ వస్తున్న టైంలో ఈ విధంగా దొరికిపోయి మరీ గలీజ్గా ఇచ్చేసి తీసుకోవడమే అవుతుంది. అమ్మాయి వాళ్ళ పేరెంట్కి కూడా కాల్ చేసి అడిగితే మా కూతురు ఇంతే అని చెప్పేసి వాళ్ళు కూడా రూడ్గా ఆన్సర్ చెప్తున్నారు. తను ఇంతే ఇలానే చేస్తుంది అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సైడ్ వాళ్ళు కూడా ఇట్లా రెస్పాండ్ అవ్వడం అనేది ఇంకా షాకింగ్ అనిపించింది. బట్ ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నిన్నటి నుంచి బాగా వైరల్ అయిపోతుంది. నైట్ నుంచి రెడీ హ్యాండెడ్గా దొరికింది. వాళ్ళ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇంకా కొంతమంది ఇంకా ఇద్దరు కూడా ఎవరో ఉన్నారంట దానికి సంబంధించి అదే లాడ్జ్లో. ఆ లాడ్జ్లో మరి ఆ దరిద్రం ఆ లాడ్జ్ అలానే ఉంటుందంట. దాని గురించి కూడా కొంచెం తెలుస్తుంది. ఆ లాడ్జ్లో ఎప్పుడు ఇట్లానే వస్తుంటారు పోతుంటారు అని చెప్పేసి. లైక్ అది అపార్ట్మెంటే, అది రెడ్డి భవన్ అని చెప్పేసి అని అంటున్నారు. సో సోషల్ మీడియాలో ఫేమస్ ఉన్న వాళ్ళు ఒక చిన్న ఇష్యూ జరిగినా, మీరు లాస్ట్ టైం ఇన్ఫ్లుయెన్సర్ తీసుకున్న గతంలో మీకు చాలామంది తెలిసి ఉంటుంది, నేను పేర్లు తీయదలుచుకోలేదు. కొన్ని సెకండ్ల వీడియో కూడా వైరల్ అయిపోయి విపరీతంగా వాళ్ళ ఫేమ్ అంతా నాశనం అయిపోయి వాళ్ళ లైఫ్ మొత్తం ఎండుకు వచ్చేసిన పరిస్థితి వచ్చింది. సో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారనుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఒక మార్క్ పడిపోతుంది. రేపొద్దున నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఈ మార్క్ నీకు పడిపోతుంది. అది అలానే ఉంటుంది. రేపొద్దున నువ్వు ఎంత మంచి పని అయినా చేయి, అట్లా లాడ్జ్లో దొరికాడు, ఇట్లా రూమ్లో దొరికాడు, ఇట్లా మోసం చేశాడు అని ఇదే నడుస్తుంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. చాలా దరిద్రంగా ఇట్లా దొరికి, రెడీ హ్యాండెడ్గా దొరికి, భార్యలతో మాట్లాడి గలీజ్గా ఇప్పుడు స్టేషన్ల చుట్టూ తిరిగి, తను కూడా కొంచెం అసలు తనైతే మరి వాళ్ళ వైఫ్ అయితే చాలా ఇన్నోసెంట్ అనాలా మరి ఏమనాలా అర్థం కావట్లేదు. నా హస్బెండ్ తెలియక తప్పు చేశాడు, ఫస్ట్ టైం తప్పు చేశాడు, తనదేం లేదు, మొత్తం ఆమెదే అన్నట్టు మాట్లాడుతుంది. ఆమె ఒక్క ఆమెదే ఏముండదు, మీ హస్బెండ్ కూడా అంత కూల్ అండ్ డీసెంట్ అన్న మంచోడేం కాదండి, చిన్నపిల్లాడేం కాదు. నీకు తెలుసు కదా, ఒక కొడుకుని అన్నాడు, అయినా కానీ అతను ఏం తప్పు లేదని మాట్లాడుతున్నావు. బట్ అది మీ హస్బెండ్తో నువ్వు కలిసి ఉండాలనుకున్నావు కాబట్టి మేబీ నువ్వు అలా చెప్పుండొచ్చు. లైక్ ఇది అనమాట. సోషల్ మీడియాలో ఇట్లా విపరీతంగా చాలామంది ఫేమస్ అయ్యి వీళ్ళు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని గలీజ్గా. సో వాళ్ళు చేసే కొన్ని ఆలోచించకుండా చేసే తప్పులు వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసే పరిస్థితికి తీసుకొని వస్తున్నాయి. సో బేసిక్గా ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్ అయినా సరే, అప్కమింగ్ ఫోక్స్ సింగర్స్ అయినా సరే, డాన్సర్స్ అయినా సరే ఇట్లాంటి వ్యవహారాలు పెట్టుకోమాకండి. సో ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. మంచిగా చేసుకుంటూ వెళ్తే దాన్ని స్టాండర్డ్గా నిలుపుకోవడం గ్రేట్. అంటే ఫేమ్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు అని నేను చెప్పను, కష్టమే. బట్ వచ్చిందని నిలుపుకోవడం అంతకంటే కష్టం. అది రీసెంట్ టైమ్స్లో ఎవరికీ లేదు అని అనిపిస్తుంది. చాలామంది ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఇట్లనే దొరికిపోతూ బయటకు వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. సో సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. అసలు మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా ఇలాంటి న్యూస్ విన్నప్పుడు కానీ, అరే ఇంత ఫేమస్ అయ్యి ఇంత మంచిగా జనాల్లో ప్రతి ఇంట్లో అరే మనోడేరా ఇంత బాగా చేస్తున్నాడు అని అనుకునే టైంకి ఇలాంటి విషయాలన్నీ బయటకు వచ్చి సో ఇట్లా దొరికిపోవడం జరుగుతుంది. దాని గురించి డెఫినెట్లీ మీరు కామెంట్లో మీరేమనుకున్నారో డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి.